మీ కెరీర్‌లో చెప్పండి. మీ కెరీర్‌లో చాలా రకాలైన క్యారెక్టర్లు చేశారు. అన్నిటికి మంచి అప్లాజ్ వచ్చింది. 'పరదా' సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకొని చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ థియేట్రికల్ పరంగా సరైన అప్లాజ్ రాలేదు. ఒక రకంగా అది బ్యాక్ స్టెప్ ఏసే అలాంటి మూవ్‌మెంట్ అది. ఇంత కష్టపడినా ఎందుకు రిజల్ట్ రాలేదన్న ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది. ఒక దశలో లేడీ ఓరియెంట్ సినిమాలకి జనం రారేమో అన్న ఒక క్వెషన్ మార్క్ కూడా రైజ్ అయింది. సో, అలాంటి టైంలో ఈ మధ్య కాలంలో 'మా ఇంటి బంగారం' లాంటి సినిమా మళ్ళీ రావడం ఒక కొత్త హోప్ తీసుకొచ్చింది లేడీ ఓరియెంటెడ్ సినిమాల మీద. దీని మీద మీ అనాలిసిస్ అంటే ఇక మీదట రాబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు ఏ కోణంలో దాన్ని చూడబోతున్నారు? పరదా నుంచి మీరు బయటికి పడడానికి మీరు తీసుకున్న టైం ఎంత? సో, జనరలీ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్, యాస్ ఎన్ యాక్టర్, నాకు ఏంటంటే ఒక సినిమా గురించి ఐ డిస్కనెక్ట్ ఫ్రమ్ మై సినిమా ఆన్ ద డే ఆఫ్ ద రిలీజ్ దాకే ఇమ్మీడియట్లీ ఐ డిస్కనెక్ట్. ఇప్పుడు ఒక 200 crores 100 crores ఫిల్మ్స్ ఉన్నాయి నాకు. అది నేను ఎక్కువ సెలబ్రేట్ చేయను. అది ఆ రోజు దాకే. అప్పటి నుంచి నెక్స్ట్ ఫిల్మ్కి వర్క్ చేయాలి. అండ్ అది ఇప్పుడు పరదా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ వాస్ డిఫికల్ట్ అండి నాకు. పర్దా చాలా ఫిల్మ్స్ నాకు డిజాస్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ పర్దా మీద చాలా హోప్స్ ఉండింది. అండ్ అది అలా వర్క్ అవ్వలేదని మామూలుగా నేను తీసుకునే టైం కన్నా కొంచెం ఎక్కువ, మేబీ 1-2 days నేను దాని గురించి బాధపడ్డాను. బట్ యాజ్ అన్ యాక్టర్ నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను ఏం కాంట్రిబ్యూట్ చేశాను, నేను నా 100% ఇచ్చానా లేదా? నేను ఇచ్చాను, కానీ ప్రాబబ్లీ దర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఎవ్రీ వన్ కుడెంట్ కనెక్ట్. బట్ మీరు చెప్పినట్టు లోకా అవ్వచ్చు, మా ఇంటి బంగారం అవ్వచ్చు, దీస్ మూవీస్ ఆర్ గివింగ్ హోప్. లైక్ నాకేంటంటే ఐఎమ్ అ పర్సన్, ఇలాంటి ఫిల్మ్స్ చూసినప్పుడు, అలాంటి యాక్టర్స్ని చూసినప్పుడు ఐ గెట్ సో ఇన్స్పైర్డ్. లోపల భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ విన్నప్పుడు ఇది మళ్ళీ ఫీమేల్ సెంట్రిక్ ఇది వర్క్ అవుతుందా లేదా అన్న భయం ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు ఒక భయం ఉన్నప్పుడు మనం తీసుకునే డిసిషన్సే సమ్టైమ్స్ మన లైఫ్ని అప్సైడ్ డౌన్ ఇట్ విల్ చేంజ్ యూ. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో ఆ భయం is a signal that world is challenging you. Maybe this challenge can work. So I won't give up on it, and I don't want anyone to give up on it. జగన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక బ్యాడ్ పీరియడ్ని, బ్యాడ్ స్టేజ్ని దాటుకుని వచ్చాను అన్నారు కదా. అది మిమ్మల్ని ఎంతవరకు అది మార్చింది? అంటే కొత్త అనుపమగా మారడానికి అవి ఎంతవరకు హెల్ప్ చేశాయి మీరు దాటి వచ్చిన బ్యాడ్ డేస్ అనేవి? అసలు మాటల్లో చెప్పలేను. మీరు నా లైఫ్ చూసి మీరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. జగన్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్, డెబ్యూ ఎవరికైనా, ఏ డెబ్యూటెంట్కైనా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. లైక్ యాక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, మీకు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. సో మీ ఫస్ట్ సినిమా విందు భోజనం కోవిడ్ వల్ల ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే సో ఆ టైంలో డిసప్పాయింట్మెంట్ ఎలా ఉండింది? అండ్ ఇప్పుడు నరేష్ గారు వీళ్ళందరూ చెప్తున్నారు కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. సో అందుకని థియేట్రికల్గా మీ ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం బడ్జెట్లు కానీ అది కానీ పెట్టారు, కాంప్రమైజ్ అవ్వకుండా. లేదు, ఇది అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినా. ఈవెన్ విందు భోజనం కూడా ఆ టైంలో అసలు కాంప్రమైజ్ కాకుండా తీసినాం. చాలా బాగా థియేటర్ రిలీజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ వచ్చింది, సెకండ్ ఫేజ్ మళ్ళీ రిలీజ్ చేయాలనుకున్నాం. అప్పుడు కూడా కోవిడ్ వచ్చింది. దీనికి నాకు పెద్ద స్టార్లు పడడం నా అదృష్టం. చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది అంతే నాకు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.